అంత చీకట్లో అక్కడ రాయి తగలడం ఏంటి? సీఎంకి సెక్యూరిటీ కల్పించలేకపోతున్నాడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పేసి. మరో అధికార పార్టీకి సంబంధించింది అయితే ప్రతిపక్ష పార్టీ దాడులు ఏ మేరకు తెగబడతా ఉన్నారో ముఖ్యమంత్రి మీద సైతం అని చెప్పేసి. నేను ఎలా చూస్తున్నాను అంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే చేయించాడని నేను అంటాను. ఎందుకంత స్ట్రైట్గా వేస్తాడని చెప్పేసి మీరు కూడా అనుకోవచ్చు. అంటే ఈ దాడులు అనేటువంటి సంస్కృతిని ప్రారంభించింది చంద్రబాబు నాయుడే. గతంలో ఎన్టీ రామారావు గారి మీద చెప్పులతో దాడి చేయించినట్టు కూడా చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత అలిపిరిలో దాడి చేసుకున్నా, తన మీద తను దాడి చేయించుకున్నా. ఆ తర్వాత చాలా ఇష్యూస్లో అంటే మొన్న 100% అది 100%. అప్పుడు నక్సలైట్లు దాడి చేయించారన్నారు. ఒక నిజంగా నక్సలైట్లు దాడి చేయించి ఇది తప్పు అని చెప్పేసి నక్సలైట్కి వ్యతిరేకంగా రాజశేఖర్ గారు ధర్నా కూడా చేశాడు ఆయన. అంటే రీసెంట్గా కూడా తన మీద రాళ్లతో దాడి చేయించుకున్నాడు ఆయన. ఆ రాడ్ వెళ్ళి సెక్యూరిటీకి తగలడు. అది కూడా అంటే ఒక నిజంగా చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగితే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడుకి తగులుతుంది, పక్కన సెక్యూరిటీ తగలదు. సెక్యూరిటీ బలైపోయి అంతే. ఇది కేవలం ఈ దాడులు చేయించుకోవడం అనేది చంద్రబాబు నాయుడు తీసుకునే విశ్వ సంస్కృతి. అది రాజకీయాల్లో ఈ దాడులు అనే సంస్కృతి. అందులో భాగంగానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటి ఇది రాడిచ్చి కొట్టిన దాన్ని మీరు అంటున్నారు కదా, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఒక ఈ సైజు రాడిచ్చి కొడితే ఇంత డిస్టెన్స్లో మిమ్మల్ని కొట్టినా కూడా మీకు అంత గాయం అవ్వదు. అంత డిస్టెన్స్ చూసి కొట్టినా కూడా అంత గాయం అవ్వదు. కానీ దాన్ని ఎయిర్ గన్లో నుంచి లోడ్ చేసి కొడితే ఖచ్చితంగా ఆ గాయం అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎయిర్ గన్ తగిలిందంటారా? ఎయిర్ గన్ అన్న కూడా లేకుండా ఉండేది దెబ్బనే ఉండాలి. అది ఖచ్చితంగా ఇక్కడ కొడితే దెబ్బకి చచ్చిపోతారు అన్న ఎవరైనా. ఇక్కడ ఈ పాయింట్ బ్లాక్ లో 100% మర్డర్ అటెంప్ట్. అది జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం చంపాలనే ఉద్దేశంతో మేము చంపేయగలమని ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని మేము చంపేయగలం అని అల్టిమేటం ఇచ్చాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానికి సంబంధించినటువంటి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. దీని మీద ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళు ఎవరో ఎదురు 2019 ఎన్నికల కంటే ముందుగా కోడికత్తితో చంపే ప్రయత్నం, ఇప్పుడు రాళ్లతో చంపే ప్రయత్నం, అంటే చిన్న చిన్న వెపన్లు ఉపయోగిస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి? అలా నేను మరలా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. భారతదేశంలో ఎవడైనా సరే ఇంటర్వ్యూ చేస్తున్న మీరైనా సరే, లేకుంటే చంద్రబాబు నాయుడు అయినా, లేకుంటే తెలుగుదేశం కోసం ప్రాణం పెట్టేసి పసుపు సైనికులైనా ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. అదే కోడికత్తిని తీసుకొస్తాను, అదే కోడికత్తిని అటెంప్ట్ చేస్తాను, రమ్మని చిన్న ఆయుధమే కదా. అదే రాయితో నేను కొడతాను, రమ్మని చంద్రబాబు నాయుడు చిన్న ఆయుధమే కదా, అది మారణాయుధం ఎందుకైతే రమ్మను. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను దీనిలో. అది మారణాయుధం కాదు అని మాట్లాడే ముందు అదే ఆయుధంతో వాళ్ళు కూడా పొడుచుకుని చూపించాలా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటెంప్ట్ జరిగింది. మీకు తెలియదు అనుకుంటా, కోడికత్తులకు పాదరసం వాడతారు. మా ఏరియాలో మాకు తెలిసి కోడి పందాలు వేస్తారు కాబట్టి. పాదరసం తాగినట్టు కత్తి పొడుచుకుంటే ఖచ్చితంగా ఏరియా ఇన్ఫెక్షన్ అయిపోతుంది. లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కోడికత్తితో చంపాలని ఇంటెన్షన్ మీరు ఎలా అనుకుంటారు? కోడికత్తితో గాయం చేసి ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఏదైనా ఇంజక్షన్ చేసి చంపించామో కదా. అందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అనుచరులు కానీ తెలివిగా ఆలోచించి అక్కడ ఆంధ్రాలో ఉంచకుండా, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయకుండా హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి ఆయన బతికారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే ఆంధ్రాలో హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటే ఆ రోజు చంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది వాస్తవం. ఇది 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలో ఉంది. ఈ సందర్భంలో కూడా అధికార పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు వచ్చి హైదరాబాద్లోనే వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. అంటే వారి ప్రభుత్వంలో నమ్మకం లేదా, అట్లే ఉందంటారా? అంటే మీరు గమనించాలి, ఇక్కడ కొన్ని వ్యాధులకి అంటే లైక్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది, నాకు ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది. నాకు నమ్మకమైన డాక్టర్ టాబ్లెట్ కాదు, చొక్కా బత్తం ఇచ్చి నాని ఇది మింగు నీకు నడుము నొప్పి తగ్గిపోద్ది అంటే నేను మింగిస్తే నడుము తగ్గిపోద్ది. అది నా నమ్మకం, నా విశ్వాసం. అది ఎక్కడున్నటువంటి డాక్టర్ వాళ్ళకు అనుబంధంగా అయ్యుండొచ్చు, వాళ్ళకి ఆ డాక్టర్ మీద నమ్మకం చొప్పున వచ్చి వైద్యం చేయించుకుంటారు తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగోలేదనో లేకుంటే ప్రభుత్వ హాస్పిటల్స్ బాగోలేదనో కాదు. ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చక్కగా వైద్యం చేయించుకుంటున్నారు. అదే మాదిరిగా ఇంటింటికి వైద్యం వచ్చేస్తుంది. ఇవాళ నీకు ఇంటికాడ జ్వరం వస్తే ఓ పిఎంపీఓ ఆర్ఎంపీఓ వచ్చి ఇంజక్షన్ చేసే వారికి 500-600 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇంటికి వచ్చి వైద్యం చేస్తున్నారు, ఇంటికి వచ్చి టాబ్లెట్లు ఇస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రీలోటు చేయట్లేదు. అదే మాదిరిగా ఈ రోజు నిన్న మీరు జరిగినటువంటి ఘటన చూస్తే, రాయి ఘటన చూస్తే ఆయనకి దెబ్బ తగిలిన ఏ హాస్పిటల్కి వెళ్ళాడండి? ఆయన ఏ హాస్పిటల్కి వెళ్ళాడు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టిచెస్ వేయించుకున్నాడు. ఆయన నేను ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఇది ఈ దాడుల యొక్క సంస్కృతిని ప్రోత్సహించే చంద్రబాబే ఈ దాడి చేయించాడని చెప్పి నేను బలంగా నమ్ముతాను సార్. ఏదైతే అంబేద్కర్ విగ్రహాల ప్రతిష్ఠ ఉంటుందో ఈ ప్రతిష్టల మీద చాలా వరకు వివాదాలు ఉంటాయి. చాలా సంఘటనలు చూసావు, నువ్వు కూడా చూసావు. విజయవాడలో ఒక పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ
ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాచ్యూల ఏర్పాటుపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మీకు గ్రామాల్లో ఎలా ఉంటుందంటే, ఒక అంబేద్కర్ విగ్రహం అంటే 5 అడుగుల విగ్రహం పెట్టుకోవాలంటే చాలా పర్మిషన్లు తీసుకోవాలి, చాలా అబ్జెక్షన్లు వస్తాయి. అంటే మాకు ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే ఎటువంటి అబ్జెక్షన్స్ వస్తాయంటారు? ఎటువంటి అబ్జెక్షన్లు వస్తాయంటే, ఫర్ సపోజ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టకూడదు అంటారు ఒక సామాజిక వర్గం వచ్చి, కొంతమంది వ్యతిరేకిస్తారు అంబేద్కర్ని, వాళ్ళు అవగాహన లేక వ్యతిరేకిస్తారు. అంటే అక్కడ ఆ సర్పంచులు కూడా వాళ్ళకి ఆ వ్యతిరేకతని యాక్సెప్ట్ చేస్తారు. మీకు ఉదాహరణ గరగపురం తీసుకోండి, 5 అడుగుల విగ్రహం పెట్టుకుంటామని అడిగితే చెరువు కొట్టిన ఒక పేటను వెలేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో RRR అంటే రఘురామకృష్ణరాజు గారి దర్శకత్వంలో ఒక పేటను వెలేశారు. అప్పుడున్నటువంటి సర్పంచ్ కూడా దానికి సపోర్ట్ చేశాడు. కేవలం 5 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటామన్నందుకు 40 రోజులు వాళ్ళకి వాటర్ ఇవ్వలేదు, రేషన్ ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, తిండి పెట్టకుండా వెలేశారు ఊరిని. ఒక పేటను వెలేశారు ఏకంగా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చూసి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వెలేసినటువంటి పేటలో ఆయన వచ్చి, వాస్తవానికి ఏ రాజకీయ నాయకుడైనా ఈ పేటను వెలేశారు కదా, వాళ్ళ దగ్గర మనం కూర్చుంటే అవతల వర్గం వాళ్ళు మనకు ఓట్లేరేమో, అవతల వర్గం వాళ్ళు మనల్ని, అది బలమైన సామాజిక వర్గం, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సామాజిక వర్గం, వాళ్ళు ఓట్లు వేయరేమో అని చెప్పి ఎక్కడ ఆలోచించలే. ఆ సామాజిక వర్గం పక్కన వెళ్ళి కూర్చున్నాడు, వాళ్ళతో పాటు కూర్చుని భోజనం చేశాడు, వాళ్ళకి మాట ఇచ్చాడు. ఖచ్చితంగా మీ అందరి ఆత్మగౌరవం నిలబెట్టేటువంటి ఒక బలమైన విగ్రహాన్ని నిర్మాణం చేస్తాను మన రాష్ట్రంలో అని చెప్పాడు ఆయన. మాట ఇచ్చిన ప్రకారంగా 5 అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వెలేశారు కదా మా పేటని, 206 అడుగుల ఎత్తులో కట్టాడు విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని. అది కూడా 5 సెంట్లు భూమి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, 2000 కోట్ల రూపాయలు విలువ చేసే 18 ఎకరాల భూమిని విజయవాడ నడిబొడ్డులో ఇచ్చాడు మాకు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో కొంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటున్నారు, మేము గతంలో చెప్పుకునే వాళ్ళం కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అని. ఏంటయ్యా ఇది అంటే, కొండపైన అమ్మవారు కొండ కింద అంబేద్కర్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ అంబేద్కర్ విగ్రహం యొక్క నీడ మా మీద పడుతుంది, మమ్మల్ని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని చెప్పి కమ్మ సామాజిక వర్గంలో కొంతమంది వ్యతిరేకం తెలియజేస్తున్నారు. ఇవాళ కమ్మలు గొప్పలు అనుకుంటున్నారు, వాళ్ళు శూద్రులనే విషయం మర్చిపోతున్నారు. శూద్ర కులంలో పుట్టిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని అవకాశాన్ని కలిగించింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా. రెడ్డి కులంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కలిగించింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా. వీళ్ళు శూద్రులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అంబేద్కర్ ఏదో వీళ్ళకి అంటరాని వాడి కింద చూస్తున్నారు. వీళ్ళు అంబేద్కర్ విగ్రహం నీడపడ్డానికి కూడా ఒప్పుకోవట్లేదు కమ్మ సామాజిక వర్గం కొంతమంది. అయితే ఒక ప్రధాన విమర్శ ఏంటంటే, కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో, మీరు అన్నట్టు విజయవాడ నడిబొడ్డున వారు కూడా 2000 కోట్ల పైచిలుకతో విగ్రహం. ఇది కాదు నిజంగా దళితుల ఉన్నతి కోసం చేయాల్సింది. అరే విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరిట ఉంటే వారి పేరు తీసేయడం జరిగింది. దళితుల కోసం ఆ నిధులు కేటాయించి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కానీ ఈ విగ్రహాల అసలు ఈ విగ్రహ ప్రతిష్టల్ని, ఆరాధనని వ్యతిరేకించిన వాడు అంబేద్కర్ అని చెప్పేసి విమర్శకు మీరు ఇచ్చే సమాధానం. నేను మీకు ఇందాక ఇప్పుడు చెప్పాను, అంబేద్కర్ ఎప్పుడు విగ్రహాలు పెట్టుకొని కోరుకోలేదు నిజంగానే. ఇది మా ఆత్మగౌరవం. ఆశయాల్ని, ఆలోచనని ముందుకు తీసుకెళ్ళమన్నాడు కదా, అది కూడా చెప్తున్నాను. అంబేద్కర్ విగ్రహం అనేది మా ఆత్మగౌరవం. ఆయన ప్రతిష్ఠించుకోవడం, ఆయన గౌరవించుకోవడం అనేది మా ఆత్మగౌరవం. అలాంటి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు చంద్రబాబు నాయుడు. అదే ఆత్మగౌరవం నిలబెట్టాడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. మీరు ఎందాక అడిగారు విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు తీసేశారని చెప్పేసి అడిగారు మీరు. విదేశీ విద్య అంటే విదేశాల్లో చదువుకున్న అందరూ కూడా దళితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది చదువుకుంటారు. అయితే దానికి పేరు తీసాడు తప్ప దాని నిధులు ఏమంటే లోడ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పైపెచ్చు దాన్ని పెంచి ఆ ప్రోత్సాహకాన్ని ఇచ్చాడు. అయితే కనీసం విదేశాల్లో చదువుకోవాలంటే ఓ మోతరు స్థాయి డబ్బులున్న పిల్లలు అయి ఉండాలి, అది కొద్ది గొప్ప కొద్ది బలపరచడం అయి ఉండాలి. అంటే నా దృష్టిలో ఏమన్నా వేల మీద లెక్కట్టొచ్చు ఇలా విదేశాలు వెళ్ళి చదువుకునే వాళ్ళని. అలాంటి ఆ పథకానికి పేరు తీసిన బాధపడే కంటే లక్షల మంది, కోట్ల మంది ఇవాళ నోటితో ఉచ్చరించేటువంటి ఒక జిల్లాకి మా జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాడని ఒక గర్వంగా చెప్పుకున్నటువంటి సందర్భాన్ని నేను చాలామంది గుర్తు చేస్తాను. అంటే అక్కడ అంబేద్కర్ పేరుని విదేశీ విద్యకి తీసేసాడు కానీ మా జిల్లాకి పెట్టాడు ఖచ్చితంగా. అందులో మేము సంతోషంగా ఫీల్ అవుతాం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో క్రిస్టియన్ ఓటు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైంది. అలాగే జనసేన అలయన్స్ లో ఉండడం కారణం చేత కాపుల ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఏర్పడిన అలయన్స్ వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అనేటువంటి ఒక వాదన ఉంది. 2014 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసాం. 2 జిల్లాలకు సంబంధించి ఒకే ఒక్క సీటు, 2 జిల్లాలలో ఒకే ఒక్క సీటు వైసీపీ తీసుకోవడం జరిగింది. రేపు 24 ఎన్నికల్లో కూడా ఫలితాలు ఉండబోతున్నాయి. ఆ 2 జిల్లాలలో, ఉమ్మడి తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలలో ప్రతి గ్రామం, మండలం నిత్యం తిరిగేటువంటి మీరు ఏం చెప్పుకొస్తారు? 2014 ఫలితాల కోసం మీరు మాట్లాడారు కదా. 2014లో ఫలితాలు ఇచ్చినటువంటి ప్రజలే ఆ 2019 ఎలక్షన్లో
ఒక్క సీటు కూడా జనసేనకు అదే లేదు. 19లో వీళ్ళిద్దరు కూడా సపరేట్ గా పోటీ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ కలిసి పోటీ చేయడం జరుగుతుంది. కాపు ఓటు పోలరైజ్ అవుతుంది. అలాగే క్రిస్టియన్లు కూడా నేను ఒక విషయం స్ట్రైట్ అడుగుతాను అన్న, ఎందుచేత కాపులు జనసేనకు ఓటు వేయాలని నాకు అర్థం కాగలుగుతాను. నేను ఇవాళ మెగా కుటుంబాన్ని తీసుకుందాం, ఒక చిరంజీవి గారు తప్ప ఎవడంటే కాపులు ఆడబడిసిన పెళ్లి చేసుకున్నప్పుడు చూపించండి. పవన్ కళ్యాణ్ చేసుకున్నాడా? నాగబాబు కొడుకు చేసుకున్నాడా? నాగబాబు కూతురు చేసుకుందా? లేకుంటే అల్లు అర్జున్ కొడుకు చేసుకున్నాడా? ఎవరు చేసుకున్నారు కాపు ఆడబిడ్డలు నాలుగు పెళ్లిళ్ళు? కాపులు అంటే కాపులు ఆడబిడ్డలు ఇంట్లో పెళ్లి చేసుకోవడానికి పనిచేయరా? వేరే కులాల్లో తెచ్చుకుని పెళ్లిళ్ళు చేసుకోవాలా? పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా కాపు ఇంటి ఆడబిడ్డలు పనిచేయరు. వీళ్ళు కాపులకి ఏం న్యాయం చేస్తారు? పోనీ ఈ ఇంతకాలంలో వీళ్ళు ఒక మెగా ఫ్యామిలీలో ఒక్కడినైనా కాపు సామాజిక వర్గం నుంచి ఒక హీరోని తయారు చేసే ప్రయత్నం చేశారా? వేరే కుటుంబంలో ఉన్న అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, మనవాళ్ళు, తాతలు, ముత్తాతలు అందరు హీరోలు కాపు సామాజిక వర్గం నుంచి ఇంకో అందగాడే లేడా? ఇంకో నటుడే లేడా? ఒక యాక్టర్ తీసే ప్రయత్నం చేశారా? లేకపోతే ఒక ప్రొడ్యూసర్ చేసే ప్రయత్నం చేశారా? కాపులకి ఏమాత్రం ఉపయోగపడినటువంటి జనసేన పార్టీకి కానీ మెగా ఫ్యామిలీకి కానీ కాపులు ఎందుకు ఓట్లు వేయాలా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి భయంకరమైనటువంటి ఉపాధిని కలిగించాడు. చాలా అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అందించాడు. కాపు నేస్తం పేరుతో వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించాడు. ఎంత ఎక్కువ స్థాయిలో కాపు మహిళలను ఆదుకున్నాడు చేయుత పేరుతో, ఎంత ఎక్కువ స్థాయిలో కాపులకు సంక్షేమాన్ని అందించాడు, కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించాడు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయడానికి ఏ కారణం చూపిస్తారు నాకు అర్థం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే తీరుతారు కాపులు ఈసారి. ఎందుకంటే ఏమాత్రం ఉపయోగపడినటువంటి ఈ జన సైనికులకు కానీ లేకుంటే ఈ జనసేన పార్టీకి కానీ ఓటేసే కంటే ఎప్పటి వరకు తమ సామాజిక వర్గాన్ని ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేటాక కాపులు ఎక్కువ శాతం ఇష్టపడతారు సార్. జన సైనికులు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధమంటారు. 100% చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనసేనలో కనపడే వాళ్ళంతా కూడా యంగ్ జనరేషన్ కనపడతారు ఎక్కువ శాతం. అందులో 100 మంది తిరిగితే 80 మందికి ఓట్లు ఉండవు. వాళ్ళంతా ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు మ్యాక్సిమం. కాబట్టి ఓ 20% ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చున్న వాళ్ళ సినిమా అభిమానులు ఉంటారు తప్ప ఓటేసే వాళ్ళు మాత్రం మెజారిటీ పీపుల్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఈ ఉభయ గోదావరి జిల్లాలలో క్రిస్టియన్ ఓటు కాస్త జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతుందని చెప్పేసి అంటే మీకు సాధారణంగా జరిగేదే. బీజేపీ ఎప్పుడైతే అలయన్స్లోకి వచ్చిందో ఖచ్చితంగా బీజేపీ అలయన్స్లో ఉన్న పార్టీకి మైనారిటీలు ఎవరు ఓటేసేటువంటి ప్రయత్నం చేయరు, ఎట్టి పరిస్థితులు చేయరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఏదైతే ఉందో దానికి ఈ మైనారిటీలు కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళంతా బలమైనటువంటి సపోర్ట్ని సార్ కూడా అందిస్తారని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను సార్. క్రిస్టియన్ ఓటు దూరం అవ్వలేదంటారా? 1% కూడా అవ్వదు. 1% కూడా అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ఓటు. షర్మిల గారు క్రిస్టియన్, అలాగే బ్రదర్ అనిల్ గారు వారు ఒక విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి. అంటే వీళ్ళు మిషనరీస్ ద్వారా మిషనరీ ఇప్పుడు ఒకటి సార్ బ్రదర్ అనిల్ చెప్పాడని చెప్పి క్రైస్తవులు ఓట్లు వెళ్ళేసారు గతంలో. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఓట్లేశారు తప్ప బ్రదర్ అనిల్ చెప్పాడను, లేకుంటే బ్రదర్ సఫీ చెప్పాడను, లేకుంటే కల్విటెంపుల్ సతీష్ కుమార్ చెప్పాడను ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెళ్ళేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మానియా అతని మీద నమ్మకంతో ఓట్లేశారు. మరలా ఇవాళ మీకు షర్మిల గారు తిరుగుతుంది. 175 కాన్స్టిట్యూన్సీలో టికెట్ల మీద టికెట్ పెట్టుకుని వెళ్ళిపోతుంది ఆమె. మీరు చూద్దరు కానీ రానున్న ఎలక్షన్లో షర్మిల గారికి ఏమాత్రం క్రైస్తవులు అండగా నిలబడతారు, ఏమాత్రం క్రైస్తవులు ఓట్లు వేస్తారనేది మీరు రానున్న ఎన్నికలు మీరే చూద్దరు. సొంత చెల్లినే మోసం చేశాడు, చిన్నాన్ననే చంపించిన వ్యక్తికి అండగా నిలుచున్నాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా వారు మాట్లాడుతున్నారు. మీరు ఇన్ఫ్లుయెన్స్ ఏం మేరకు ఉంటుంది అంటారు రేపు ఎన్నికల్లో? అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ సార్. ఎందుకనంటే షర్మిల ఏం మాట్లాడాలనేది చంద్రబాబు నాయుడు రాసి 100% రాసిచ్చినట్టే. ఎందుకని చెప్తున్నానంటే సార్ ఇవాళ తెలంగాణలో పార్టీ పెట్టింది షర్మిల గారు. పాపం చాలా మంది మీకు తెలుసు యువ నాయకులు తమ ఆస్తులు అమ్ముకుని తమ రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి షర్మిల వెనకాల ప్రయాణం చేశారు. కనీసం వాళ్ళకి ఏం భరోసా ఇచ్చింది సార్ వెళ్ళిపోయినప్పుడు? అర్ధాంతరంగా వాళ్ళ జీవితాల మధ్యలో ఉద్దేశం వెళ్ళిపోయింది షర్మిల. ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చింది. కాంగ్రెస్ ఎవరితో పొత్తులో ఉన్నప్పటి వరకు, ఎవరితో అలయన్స్ దగ్గరలో ఉంది, సత్సంబంధాలు పెట్టుకుందంటే బీజేపీని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు అప్పటి వరకు కాంగ్రెస్ తోటే ఉన్నాడు. కాంగ్రెస్ తోటే సఖ్యత కొనసాగిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అలాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలని కుటుంబం సహితం వదలకుండా కుటుంబ కలహాలు రేపే విధంగా షర్మిల గారిని రెచ్చగొట్టి ఆవిడ కొంత డబ్బు ఇచ్చి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని కొట్టారని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు కొట్టమంటే కొట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? అవునండి, మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసుకుంటే ఈ కింద నుంచి వస్తారు వీళ్ళు. మన ఇద్దరము ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకుంటా ఉన్నాం కదా గదిలో, ఈ కుర్చీల కింద బల్లల కింద దాక్కుని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూర్చొని చూస్తారు వీళ్ళు. బుద్ధి ఉండాలి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరే షర్మిలాని కొట్టాడు, షర్మిలా చెప్పానండి నేను గోడ తీసుకొట్టాడు మా అన్న ఏమని చెప్తుంది?
నన్ను గోడ వేసుకుంటాడు అన్న చెప్పిందా? అది వీళ్ళు చెప్తా ఉన్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నా చెల్లిని గోడ వేసుకుంటానని. ఇద్దరు మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్, ఒక గదిలో జరిగిన కాన్వర్జేషన్, వీళ్ళు ఎలా వింటారు నాకు అర్థం కాదు. ఏ మాదిరిగా ఏ సోర్స్తో మాట్లాడతారు వీళ్ళు నాకు అర్థం కాదు. కొంచెం చూపించాలి కదా ఈ విధంగా జరిగిందని, ఈ విధంగా జరిగిందని చూపించాలి కదా. అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ మాదిరిగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటువంటి వ్యక్తుల ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది, 100% అటువైపు ఉంటుంది. షర్మిల గారి ఇన్ఫ్లుయెన్స్ తో ఓటు ఏమైనా వారికి కాకోకుండా పోయే అవకాశం ఉందా? 1% కూడా పోదు సార్. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒకటి మాత్రం చెప్తారు సార్, కొంత ఏ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంటుంది సార్. ఖచ్చితంగా షర్మిల గారు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగమే తప్ప నష్టం మాత్రం జరగదు సార్. 100% ఉపయోగం. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత ఏదైనా కొద్ది గొప్ప ఉంటే ఆ 1% ఓటింగో 2% ఓటింగో ఖచ్చితంగా పట్టుకుని షర్మిల గారికి వేస్తారు తప్ప ఏ ఒక్కడు కూడా కూటమికి బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చిన పార్టీకి ఓటేసే ప్రయత్నం చేయడు సార్. ఎవరు కూడా చేయడు. దానివల్ల ఓ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరిగినట్టే కదా. రైట్, నేను చూద్దాం మీరు అన్నట్టు ఓటు చీల్తుందా లేకపోతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కూటమికి వెళ్తుందా అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుందా నష్టం చేకూరుతుందా మనం ఎలా ఉంటే తేట తెల్లం అయిపోతుంది. రైట్, ఫైన్, థ్యాంక్ యూ సార్.